హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ప్రస్తుతం మన ఏపీలో ఓటర్ సర్వే అయితే జరుగుతుంది కదండీ. సో, ఇంటింటికి ఎస్ఐఆర్ ఫామ్ తీసుకురావడం, అలాగే ఫోటో అడగడం, ఆధార్ కార్డ్ జిరాక్స్ అడగడం, ఇవన్నీ అడిగి సర్వే అయితే చేయడం అయితే జరుగుతుందనమాట. సో, ఎవరైతే సర్వే మిస్ అయ్యారో మీరే మీ మొబైల్లో ఇంటి దగ్గర ఉండి సర్వే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. మరి ఈ ఎస్ఐఆర్ ఫామ్ ఇంటి దగ్గరే ఉండి మీ మొబైల్లోనే ఎలా సబ్మిట్ చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే చూసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అవుతుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఓటర్ వివరాలు నమోదు చేయడం, సరి చేయడం, అలాగే ధృవీకరించడం కోసం ఎస్ఐఆర్ ఫామ్ ఆన్లైన్ సౌకర్యాన్ని భారత ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఇంటి నుంచే మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా కొద్ది నిమిషాల్లోనే ఎస్ఐఆర్ ఫామ్ నింపి సబ్మిట్ చేసేయచ్చు అనమాట. ఎటువంటి కార్యాలయాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా అధికారిక పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు. అదేంటో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ముందుగా అసలు ఎస్ఐఆర్ ఫామ్ అంటే ఏమిటో తెలుసుకోండి. ఈ ఎస్ఐఆర్ ఫామ్ అనేది ఓటర్ జాబితాలోని వివరాలను నమోదు చేయడానికి, అలాగే సరిచేయడానికి లేదా ధృవీకరించడానికి ఉపయోగించే ఫామ్ అన్నమాట. ఎన్నికల సంఘం నిర్వహించిన ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో ఇది కీలక పాత్ర పోషిస్తుందండి. అంటే ఈ ఓట్ సర్వే ఎందుకు నిర్వహించారంటే చనిపోయిన వాళ్ళకి ఓట్స్ని తొలగించడం, అలాగే ఏమన్నా మార్పులున్నా, అడ్రస్ చేంజ్ ఉన్నా, పేరు మార్పులున్నా ఇవన్నీ కూడా సరి చేసుకోవచ్చు అనమాట. అలాగే చాలా మందికి ఈ ఊర్లో ఒక ఓటు, ఆ ఊర్లో ఒక ఓటు, 2 ఓట్లు ఉండడం కూడా ఉందన్నమాట. సో అలాంటివన్నీ కూడా తీసేసి ఒక ఓటు మాత్రమే వచ్చేలాగా సర్వే అయితే స్టార్ట్ అయిందనమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరి ఓటు కూడా అప్డేట్ చేయించుకోవాలి. ఈ సర్వే అయితే పూర్తి చేసుకోవాలన్నమాట. సో చాలామంది ఇంటింటికి వచ్చిన వాళ్ళ దగ్గర చేయించుకోవడం మిస్ అవుతున్నారు. అండ్ చాలామందికి కుదరదు కూడా. సో అలాంటి వాళ్ళ కోసం మొబైల్లోనే ఎలా చేసుకోవచ్చో చూసేయండి. ఈ ఎస్ఐఆర్ ఫామ్ ఆన్లైన్ ద్వారా లభించే ప్రయోజనాలు ఏంటో కూడా తెలుసుకోండి. చక్కగా ఇంటి నుంచే దరఖాస్తు చేసుకున్న ఒక మంచి అవకాశం అనమాట. ఎటువంటి కార్యాలయం కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. ఇది వచ్చేసరికి మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా చాలా ఈజీగా సబ్మిట్ చేయవచ్చు అనమాట. అప్లికేషన్ స్టేటస్ ఆన్లైన్లోనే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిఫరెన్స్ నెంబర్ ద్వారా ట్రాకింగ్ సౌకర్యం కూడా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి, ఎస్ఐఆర్ ఫామ్ ఆన్లైన్లో సబ్మిట్ చేయడం కోసం అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటనేది చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డు అనమాట, గుర్తింపు కోసం. నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ ప్రూఫ్, అంటే ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనమాట, అంటే మీరు రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో కూడా అవసరం అవుతుంది. అలాగే మొబైల్ నెంబర్, ఎందుకంటే ఓటీపీ వెరిఫికేషన్ కోసం కంపల్సరీ మొబైల్ నెంబర్ కావాలి. అలాగే ఈమెయిల్ ఐడి అనమాట, అడిగితే ఓకే లేకపోతే లేదండి. ఎస్ఐఆర్ ఫామ్ ఆన్లైన్లో ఎలా సబ్మిట్ చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే చూసేద్దాం. ఫస్ట్ స్టెప్ చూడండి, ముందుగా అధికారిక వెబ్సైట్ అయితే ఇక్కడ ఉంది. నేను రౌండప్ చేస్తాను చూడండి. voters.eci.government.in ఉంది కదా. సో దీన్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట. మీరు క్రోమ్లో ఓపెన్ చేసిన ఓపెన్ అవుతుంది. ఇలా దేంట్లో అయినా చేసుకోవచ్చు అనమాట. కంప్యూటర్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, ఫైనల్గా మొబైల్ కానివ్వండి. సో ఎందులో అయినా మీరు క్రోమ్లో ఈ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ ఇప్పటికే మీకు అకౌంట్ ఉంటే కనుక సైన్ ఇన్ అని చేయండి. ఒకవేళ కొత్త యూజర్ అయితే కనుక రిజిస్టర్ అని ఎంపిక చేసి మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేసి అకౌంట్ క్రియేట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లాగిన్ అయ్యి తర్వాత డాష్ బోర్డ్లో ఎస్ఐఆర్ ఫామ్ లేదా సంబంధిత సర్వీస్ను ఎంచుకోవాలి. సో ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అంటే పూర్తి పేరు, అలాగే తండ్రి లేదా భర్త పేరు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్, మొబైల్ నెంబర్ అండ్ పూర్తి అడ్రస్ అనమాట. ఇలా అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా అధికారిక పత్రంలో ఉన్నట్లుగానే నమోదు చేయాలి. అంటే మీ ఆధార్ కార్డులో ఉన్నట్లుగానే నమోదు చేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత అడిగిన డాక్యుమెంట్స్ అంటే ఆధార్ ప్రూఫ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట. అంటే అప్లోడ్ చేయాలి, స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. ఫైల్ సైజ్ మరియు ఫార్మేట్ పోర్టల్ సూచించిన విధంగా ఉండాలన్నమాట. అంటే జేపీజీ ఫార్మేట్లో ఉండేలాగా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డీటెయిల్స్ అన్ని వన్స్ చెక్ చేసుకొని లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. సబ్మిట్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది అనమాట. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి. సో దాని ద్వారానే మనం స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఆ రిఫరెన్స్ నెంబర్తోనే ఈ ఎస్ఐఆర్ ఫామ్ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా చూడండి. ముందుగా అధికారిక పోర్టల్ లాగిన్ అవ్వండి. తర్వాత అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనల్ని రిఫరెన్స్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. ఆ నెంబర్ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. వెంటనే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే కనిపిస్తుంది అనమాట.
చూడండి, ఎస్ఐఆర్ ఫామ్ నింపేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారిక వెబ్సైట్ మాత్రమే ఉపయోగించండి. సో వేరే వెబ్సైట్ ద్వారా దేనితోనూ కూడా చేయకూడదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ ప్రకారమే డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేయాలన్నమాట. అంటే ఆధార్లో ఎలాగైతే ఉన్నాయో డీటెయిల్స్ అవే ఎంటర్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్స్ క్లారిటీగా ఉండేలాగా అప్లోడ్ చేయండి. సబ్మిట్ చేసే ముందు వన్స్ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. ఇంకా ఫైనల్గా రిఫరెన్స్ నెంబర్ మాత్రం సేవ్ చేసుకుని ఉంచుకోండి. సాధారణంగా జరిగే పొరపాట్లు వచ్చేసరికి మీ యొక్క నేమ్ తప్పుగా ఉండడం, అలాగే అడ్రస్ తప్పుగా ఉండడం, మీ యొక్క మొబైల్ నమోదు చేయడం, డాక్యుమెంట్స్ వేరేగా అప్లోడ్ చేయడం, రిఫరెన్స్ నెంబర్ సేవ్ చేసుకోకపోవడం. సో ఇలాంటి మిస్టేక్స్ అన్నీ చేస్తూ ఉంటారు. ఒకసారి అన్నీ చెక్ చేసుకొని లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ చూడండి, ఎస్ఐఆర్ ఫామ్ ఆన్లైన్ ఎందుకు ఉపయోగించాలి అంటే, ఆన్లైన్ విధానం ద్వారా సమయం ఆదా అవుతుంది, ఎటువంటి కార్యాలయంకి వెళ్ళవసరం లేదు, అలాగే అప్లికేషన్ పురోగతిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే దరఖాస్తు ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది అనమాట. ఇదనమాట సింపుల్గా మొబైల్లోనే మీ యొక్క ఎస్ఐఆర్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసుకోవచ్చు, సబ్మిట్ చేయవచ్చు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి, ఎక్కడ సబ్మిట్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా మీరు ఫామ్ ఓపెన్ చేసుకుని డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి, ఎస్ఐఆర్ ఫామ్ ఆన్లైన్ చేయడానికి మొబైల్ సరిపోతుందా? అవునండి, మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిఫరెన్స్ నెంబర్ ఎందుకు అవసరం? సో చాలామంది రిఫరెన్స్ నెంబర్ చాలామంది సేవ్ చేసుకోరు, దాంతోనే మనం స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడం కోసం యూజ్ అవుతుంది అనమాట రిఫరెన్స్ నెంబరు. సో అందుకే మీరు సబ్మిట్ చేసిన వెంటనే మనకి రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది అనమాట. దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. అవునండి, మీ యొక్క గుర్తింపు మరియు అడ్రస్ గురించి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆధార్లో ఉన్న డీటెయిల్స్ మనం ఎంటర్ చేస్తాం కాబట్టి, సో ఆ యొక్క ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది చెప్పాను కదా. రిఫరెన్స్ నెంబర్ అంటే ఇప్పుడు మీరు సబ్మిట్ చేసేసిన తర్వాత మీకు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది కదా, ఆ రిఫరెన్స్ నెంబర్తో ఉపయోగించి అధికారిక పోర్టల్ అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే అధికారిక పోర్టల్ ద్వారా అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట ఎస్ఐఆర్ ఫామ్ ఆన్లైన్ ప్రక్రియ ఇప్పుడు చాలా సులభంగా మారిందండి. అంటే ఇంతకు ముందు ఇంటింటికి వచ్చి ఆధార్ కార్డ్ జిరాక్స్, హాఫ్ సైజ్ ఫోటో 2 అడిగి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అడిగి తీసుకునేవారు. ఇంటింటికి వచ్చి తీసుకుంటున్నారు, ఇప్పటికీ ఇంటింటికి వచ్చి మరీ తీసుకుంటున్నారు అనమాట. కానీ ఈజీగా ఎలా అంటే మొబైల్లో కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. మీ ఓట్ సర్వే మీరే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ప్రక్రియ ఇప్పుడు చాలా సులభంగా మారింది. అధికారిక పోర్టల్ ద్వారా ఇంటి నుంచి దరఖాస్తు సమర్పించవచ్చండి. పోర్టల్ ఇంతకుముందు చూపించాను కదా, సో అదనమాట. సరైన డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేసి, అంటే మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ త్వరగా ప్రాసెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. దరఖాస్తు సమర్పించిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ మాత్రం సేవ్ చేసుకుని ఉంచుకోండి. అప్లికేషన్ స్టేటస్ను ఎప్పటికప్పుడు పరిశీలించడం మంచిదన్నమాట. చెప్పాను కదా, అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా రిఫరెన్స్ నెంబర్తో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇదన్నమాట మీ యొక్క ఓట్ సర్వే మీ మొబైల్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుండండి.